తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బడ్జెట్లో బీసీలకు వాటా దక్కే వరకు పోరాటం, నిధుల కేటాయింపులో అన్యాయం చేస్తే సహించం, బీసీ నేతల ఫైర్. బీసీ మేధావుల ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో ధర్నా. బడ్జెట్లో బీసీలకు సంబంధించి వాటా కావాలి, బీసీలకు సరైన వాటా కేటాయించాలి, బీసీలకు సంబంధించి, లేకపోతే సహించేది లేదు, వాటా దక్కే వరకు పోరాడతామని చెప్పి బీసీ నేతలు నిన్న ఇందిరా పార్కులో ధర్నా చేశారు. బీసీల ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బడ్జెట్లో రాష్ట్రంలోని బీసీలకు బడ్జెట్లో దామాషా ప్రకారం అంటే వాటా ఎంత బీసీలు ఉన్నామో అంత వాటా దక్కే వరకు పోరాటం చేస్తామని. ఈ బీసీలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలు, ఈ పంచాయతీ ఎన్నికల్లోనే రిజర్వేషన్లు కావాలి, రిజర్వేషన్లు వచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళేది లేదని చెప్పి తర్వాత ఎన్నికలు కూడా అయిపోయి ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఉన్నాయి, తర్వాత గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ కూడా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా బీసీలకు న్యాయం జరిగినట్టుగా లేదు. ఎక్కడ రిజర్వేషన్లు బీసీలకు ఏదైతే రిజర్వేషన్లు అనుకున్నా ఆ రిజర్వేషన్లు వచ్చిన పరిస్థితి లేదు. ప్రభుత్వం కాలయాపన చేస్తూ ముందుకెళ్లే పరిస్థితే. దానిపై మళ్ళీ అంటే మధ్యలో ఇలా పోరాటాలు చేస్తూ అక్కడక్కడ ఉనికిని చాటుకోవడం తప్ప నేతలు ఎక్కడ కూడా బీసీలకు సంబంధించి గట్టి పోరాటం ఇంతవరకు జరగలేదు. బీసీలకు సంబంధించి ఒక ఉవ్వెత్తున పోరాటం, తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేస్తామని చెప్పి నేతలు చెప్పిన బీసీ నేతలు చెప్పారు. చాలా రాజకీయ పార్టీలోని బీసీ నేతలు కూడా ఒక్కటై సమావేశాలు పెట్టి ఇందిరా పార్కు, ట్యాంక్ బండ్ దగ్గర ఇలా సమావేశాలై ధర్నాలు చేశారు. కానీ ఒక పెద్ద ఎత్తున ఉద్యమం లాంటిది ఎక్కడా చేయలేదు. కానీ బడ్జెట్లో బీసీలకు వాటా దక్క వరకు బడ్జెట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది బీసీలకు సరైన వాటా దక్కుతుందా లేదా, తర్వాత కూడా ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తారు వీళ్ళని. ఆఫ్ఘన్పై పాక్ యుద్ధం, కాబూల్, కాందహార్పై భీకర వైమానిక దాడులు.